తెనాలి రామకృష్ణుడు దొంగల కథ. ఇది విజయనగర సామ్రాజ్యపు విజయ పతాకం. ఆ రోజుల్లో విజయనగర సామ్రాజ్యానికి మహారాజు శ్రీకృష్ణదేవరాయలు. రాయలవారు గొప్ప కళాపిపాసి. సాహిత్యపు పీఠం ఒక్క వెలుగు వెలిగిందంటే అది రాయలవారి కాలమే. ఈ కాలం ఒక స్వర్ణయుగం అని చెప్పుకోవచ్చు. ఒకరోజు రాయలవారు ఖైదీలను తనిఖీ చేస్తూ 2 దొంగలను మాత్రం ఒక షరతు మీద తాత్కాలికంగా వదిలిపెట్టారు. అదిగో వాళ్లే ఆ దొంగలు. పెట్టిన షరతు ఏంటంటే దొరికిపోకుండా తెనాలి రామకృష్ణుడి ఇంట్లో దొంగతనం చేయాలి. ఒకవేళ దొరికిపోతే మళ్ళీ చెరసాలే గతి. అది షరతు. దీనికి ఒప్పుకుంటే మీ ఇష్టం. అందుకు సమ్మతించిన దొంగలు చీకటి పడే వేళకు తెనాలి రామకృష్ణుడి ఇంటికి చేరుకున్నారు. దొంగల కుట్రను పసిగట్టాడు రామకృష్ణుడు. భార్యకు చెవిలో ఏదో రహస్యాన్ని చెప్పి దొంగలకు వినపడేలాగా, ఎప్పటికప్పుడు నీకో విషయం చెప్పడం మర్చిపోతున్నాను. ఊళ్ళో దొంగల బెడద ఎక్కువగా ఉందంట. మనం జాగ్రత్తగా ఉండడం ఎందుకైనా మంచిది. ఇప్పుడేం చేయమంటారు? నీ ఒంటి మీద ఉన్న బంగారం, ఇంట్లో ఉన్న వెండి నగలు మొత్తం రేకుపెట్టిలో పెట్టి తీసుకురా. ఎందుకండి? ఎందుకేంటే బావిలో పడేయడానికి. బావిలో ఎందుకు పారేయడం? అవి బావిలో పారేస్తేనే జాగ్రత్తగా ఉంటాయి. దొంగల భయం తీరిన తర్వాత మన వస్తువులు మనం తీసుకోవచ్చు. అర్థమైందా? ఇది బాగానే ఉందండోయ్. అమ్మయ్యా, మరీ మంచిది. నగలు బంగారం అంతా ఒకే చోట పెడుతున్నారు. అదృష్టం అంటే ఇలా కలిసి రావాలి. చూశారా, ఉపాయం అంటే అలా ఉండాలి. నగలకు బదులు ఒట్టి రాళ్లను పోగు చేసి పెట్టెలో పెడుతున్నాడు. దొంగలకు తెలిసే విధంగా అదిగో బావిలో పారేశాడు. అమ్మయ్యా, వెళ్ళిపోయారు. తెల్లవారే వరకు ఎవ్వరూ రారు. మన పని కానిద్దాం. బాబోయ్, నీళ్లు చాలా ఉన్నాయి. ఎట్లా పైకొచ్చేసాయి? పైకే నేను చెప్తానుగా. ఇక్కడ బావి దగ్గర బకెట్లున్నాయి. నెమ్మదిగా నీరంతా తోడి పారేద్దాం. నీళ్లు తోడుతున్నారు దొంగలు. పోయింది. అమ్మయ్యా, బయటకు వచ్చింది. లోపల నగలన్నీ తీసేద్దాం. ఆ పెట్టి చూసి దొంగలు ఆశ్చర్యపోయారు. దొంగలు, ఇంకా చాలు. మా తోటంతా నీళ్లతో నిండిపోయింది. చాలా శ్రమపడ్డారు. చూశారా పిల్లలు? రామకృష్ణుడి ఉపాయం చూశారుగా. పెద్దవాళ్ళు ఊరికే అన్నారా ఉపాయం లేనివాడిని ఊళ్ళో నుండి వెళ్ళగొట్టమని?